గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ క్లాస్ ఏం చెప్పుకున్నాం మనము చూసారా అందరూ? ఏం చెప్పుకున్నాము? సబ్ట్రాక్షన్స్ చెప్పుకున్నాం కదా. హౌ టు సబ్ట్రాక్ట్ ద మైన్యూట్, సబ్ట్రాక్ట్ విత్ సబ్ట్రాహెండ్ కదా. మైన్యూట్ లో నుంచి సబ్ట్రాహెండ్ ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాము. సో వి గెట్ ద రిజల్ట్ ఆఫ్ ది సబ్ట్రాక్షన్ ఈస్ డిఫరెన్స్ అని చెప్పుకున్నాం కదా. అలాగే బాక్సెస్, మిస్ అయిన బాక్సెస్ ని మనం ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా మనం ఎస్టర్డే డిస్కస్ చేసాము. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ మీకు ఇంకొక కింద టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ టూ ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేసేయండి. ఇక్కడ టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ టూ ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేసేయండి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ టుడే మల్టిప్లికేషన్. ఎందుకు అంటే సబ్ట్రాక్షన్ కదా, 5th క్లాస్ కదా, మీరు సబ్ట్రాక్షన్ చేయగలుగుతారు అన్న ఆలోచనతో నేను నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోతున్నాను. దెన్ వీఆర్ డిస్కస్ ఈస్ the topic is multiplication. Okay na children? Multiplication. Listen children, recall, when a number is multiplied by another, the number which is multiplied is called the multiplicand, and the other that multiplies is called the multiplier. The result after multiplication is called the product. ఏమంటున్నాడంటే ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చాడంటే, ఏదైనా ఒక మల్టిప్లికేషన్ చేస్తే, సపోజ్ ఇప్పుడు మనం ఒక మల్టిప్లికేషన్ 5 into 3 చేసాం అనుకోండి. 5 into 3 చేసినప్పుడు ఇక్కడ 5 ఉంది కదా. సో ఇప్పుడు ఈ 5 ని మనము 3 తోటి మల్టిప్లికేషన్ చేస్తున్నాం, అంతే కదా. సో 5 ని 3 తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి 5 ని ఏమంటారంటే మల్టిప్లికేండ్ అంటారంట. ఏమంటారమ్మా? మల్టిప్లికేండ్. ఓకేనా చిల్డ్రన్? 5 ని మల్టిప్లికేండ్ అంటారంట. నెక్స్ట్ 3 ని ఏమంటారంటే 3 ఈజ్ మల్టిప్లయర్. అంటే ఏ నెంబర్ తో అయితే మనం మల్టిప్లికేషన్ చేస్తామో, దాన్ని మనం ఏమంటాము? మల్టిప్లయర్ అంటాము. ఓకేనా? సో ఏ నెంబర్ ని అయితే మల్టిప్లికేషన్ చేస్తామో దాన్ని మల్టిప్లికేషన్ అంటాము. ఏ నెంబర్ తో మల్టిప్లికేషన్ చేస్తామో దాన్ని మల్టిప్లయర్ అంటారు. ఓకేనా? ఆఫ్టర్ వి గెట్ ప్రోడక్ట్. హౌ మచ్? 5 3s are 15. ఓకేనా చిల్డ్రన్? దిస్ ఈజ్ ప్రోడక్ట్. 15 ఈజ్ ఏ ప్రోడక్ట్. దట్ మీన్స్ ద రిజల్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఈజ్ కాల్డ్ ప్రోడక్ట్. ఓకేనా? సో ఇది మల్టిప్లికేషన్ మనము 2nd క్లాస్ నుంచి 1st క్లాస్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం కదా. సో ఫస్ట్ 1 డిజిట్ తోటి మల్టిప్లికేషన్స్, 2 డిజిట్ తో మల్టిప్లికేషన్స్, 3 డిజిట్ తో మల్టిప్లికేషన్స్ నేర్చుకుంటూనే ఉన్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లార్జ్ నెంబర్స్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. 5th క్లాస్ లో లార్జ్ నెంబర్స్ తోటి హౌ టు మల్టిప్లై ద లార్జ్ నెంబర్స్ అనేది ఈ చాప్టర్ లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకేనా చిల్డ్రన్? లెట్ us స్టార్ట్ ద క్లాస్. Okay children, first one is 6595 into 2 5. Here what is the multiplicand? This is the multiplicand. Okay na children? This is the multiplicand. Okay, what is the multiplier? This is the multiplier. This is the multiplier. Okay na children? Now let us start the multiplication. First of all we are multiply with ones place. Ones place తో ఉన్నటువంటి నంబర్ తో మనము మల్టిప్లికేషన్ చేయాలి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేర్చుకోండి. మల్టిప్లికేషన్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే వన్స్ ప్లేస్ తో ఉన్న నెంబర్ తోటి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఉన్నటువంటి మల్టిప్లయర్ లో వన్స్ ప్లేస్ లో ఏముందమ్మా? 5 కదా ఉంది. సో ఈ 5 తోటి మనము మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. 5 తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ 5 తోటి వన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ ని మల్టిప్లికేషన్ చేయాలి. తర్వాత మళ్ళీ అదే 5 తోటి టెన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. మళ్ళీ అదే 5 తోటి 100s ప్లేస్ లో ఉన్న నెంబర్ తోటి, మళ్ళీ అదే 5 తోటి 6 అంటే 1000 ప్లేస్ లో ఉన్న నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా చిల్డ్రన్? అంటే ముందు 5 తోటి ఆల్ డిజిట్స్ ని మల్టిప్లై చేయాలి.
ఓకేనా? లెట్ us start. 5 5s are 5 5s are how much? 5 5s are 25. ఇక్కడ పక్కన వేసుకోండి మీరు నాలాగే. నేను ఇప్పుడు బోర్డు మీద ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సేమ్ టు సేమ్ అదే ప్రాసెస్ ని మీరు నోట్స్ లో కూడా ఫాలో అవ్వండి. ఓకేనా చిల్డ్రన్? మీరు ఎందుకు అంటే ఇలా వేసుకోకపోతే ఎడిషన్ చేసేటప్పుడు కానివ్వండి, వన్స్ ప్లస్ వేసుకునే నెంబర్స్ అప్పుడు కానివ్వండి కన్ఫ్యూజన్ అవుతారు. సో అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ని మీరు ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకేనా? ఓకే. ఈ 25 వచ్చింది కదా. 5 5s are 25. ఇప్పుడు ఈ 25 లో వన్స్ ప్లేస్ లో ఉన్న 5 ని కరెక్ట్ గా వన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ కిందనే వేసుకోవాలి. ఓకేనా? మనము ఎప్పుడు నెంబర్స్ ని అరేంజ్ చేసుకోవాలి. ఎలా అంటే వర్టికల్ గా అరేంజ్ చేసుకోవాలి. వర్టికల్ గా మీన్స్ వన్స్ ప్లేస్ కింద వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ కింద టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ కింద హండ్రెడ్స్, థౌసండ్స్ కింద థౌసండ్స్, 10,000s అలా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా వర్టికల్ గా మనము అరేంజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను చేసింది ఫస్ట్ వన్స్ ప్లేస్ లో నుంచి కంప్లీట్ చేసాను కదా. సో కంప్లీట్ చేశాను కాబట్టి వన్స్ ప్లేస్ కిందనే వేసుకున్నాను. ఓకేనా? దెన్ నెక్స్ట్ 5 తోటి ఇది అయిపోయింది. 5 5s are కంప్లీట్. దెన్ నెక్స్ట్ 5 9s are 5 9s are ఎంత? హౌ మచ్? 5 9s are 45. ఇక్కడ ఇంకొక నెంబర్ మనకి రిమైనింగ్ ఉంది కదా. సో దాన్ని మనం ఏం చేయాలి? 45 కి యాడ్ చేయాలి. 45 కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 46 47. ఓకేనా? సో 47 ఆఫ్టర్ వి యాడ్ దెన్ కట్ ద నెంబర్ 2. ఎప్పుడైతే మనం 2 ని యాడ్ చేస్తామో యాడ్ చేసిన వెంటనే కట్ చేసుకోవాలి. అంటే ఆ నెంబర్ తోటి మనకి పని అయిపోయింది అని. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు 47 ఉంది కదా. సో ఈ 47 లో 7 అనేది ఎక్కడ రాసుకోవాలి? టెన్స్ ప్లేస్ లో రాసుకోవాలి. ఓకేనా? సో టెన్స్ ప్లేస్ కింద అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసేసాను. ఓకే. సో ఇప్పుడు 5 9s are అయిపోయింది. కంప్లీట్. 5 9s are కంప్లీట్. నెక్స్ట్ వి మల్టిప్లై 5 5s are 5 5s are హౌ మచ్? 25 ప్లస్ ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయి అడిషన్ చేసే నంబర్స్? 4 ఉంది కదా. 25 ప్లస్ 4 26 27 28 29. దెన్ హియర్ యాడ్ ద 4. నౌ వి గెట్ 29. సో ఇప్పుడు 9 ఏం చేయాలి? హండ్రెడ్స్ ప్లేస్ కింద వేసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? 9 ని మనం హండ్రెడ్స్ ప్లేస్ కింద వేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు హండ్రెడ్స్ ప్లేస్ తోటి మల్టిప్లికేషన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ 5 6 హౌ మచ్? 30. 5 6 30. 30 ప్లస్ 2 హౌ మచ్? 32. 2 అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు 3 మిగిలింది కదా. ఇంకా 5 తోటి మల్టిప్లికేషన్ చేయడానికి పక్కన ఇంకేమైనా నెంబర్స్ ఉన్నాయా? నో ఎనీ నెంబర్స్ ఆర్ దేర్. ఓకేనా? సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి 3 ని తీసుకొచ్చి 10,000 ప్లేస్ లో వేసుకోవాలి. ఇక్కడ 1000 ప్లేస్ కంప్లీటెడ్ కదా. దెన్ 10,000 ప్లేస్ లో వేసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? సో ఇక్కడ మనం 3 వేసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ ఉన్న 3 కూడా కట్ చేసుకోవాలి. కట్ చేశాను నేను ఆల్రెడీ. సో ఇప్పుడు 3. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు మనం ఏం చేయాలి? 5 తోటి ఆల్ నెంబర్స్ ని మల్టిప్లికేషన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? 5 తోటి ఇక్కడ ఉన్న 5 తోటి అన్ని నెంబర్స్ ని మల్టిప్లికేషన్ చేయడం అయిపోయింది. వన్స్ ప్లేస్ తోటి డివిజన్ మల్టిప్లికేషన్ ఓవర్. సో మల్టిప్లికేషన్ ఓవర్ కాబట్టి నెక్స్ట్ వన్స్ ప్లేస్ ని అయిపోయింది కాబట్టి వన్స్ ప్లేస్ కింద ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకేముంది? టెన్స్ ప్లేస్ లో 2 ఉంది కదా. 2 తోటి మళ్ళీ ఈ డిజిట్స్ అన్నిటి కూడా మల్టిప్లికేషన్ చేయాలి. 2 5s are ఫస్ట్ 2 ని 5 తోటి, తర్వాత 2 ని 9 తో, తర్వాత 2 ని 5 తో, 2 తో 6 ని. చూడండి ఫస్ట్ 2 5 అంటే వన్స్ ప్లేస్ తోటి, తర్వాత టెన్స్ ప్లేస్ తోటి, తర్వాత హండ్రెడ్స్, తర్వాత థౌజండ్స్. ఓకేనా చిల్డ్రన్? ఇలా 4 ప్లేస్ తోటి మళ్ళీ మనము 2 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మన వన్స్ ప్లేస్ తోటి మల్టిప్లికేషన్ అయిపోయింది కాబట్టి ఇలా గీత కొట్టేసుకోండి. పక్కన టెన్స్ ప్లేస్ తోటి చేసేటువంటి మల్టిప్లికేషన్స్ రాసుకోండి. ఓకేనా? ఇప్పుడు 2 5s are హౌ మచ్? 2 5s are 10. 2 5s are 10. సో వన్స్ ప్లేస్ లో ఉన్నటువంటి 0 తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ మన వన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్ కింద ఇంటూ మార్క్ పెట్టేసుకున్నాం కదా. సో టెన్స్ ప్లేస్ లో ఉన్న 7 కింద రాసుకోవాలన్నమాట. వర్టికల్ గా మీరు నెంబర్స్ అరేంజ్ చేసుకోండి, నీట్ గా కనిపిస్తాయి. నెక్స్ట్ 2 తోటి 5 కంప్లీట్. నెక్స్ట్ 2 9s are 18. 18 ప్లస్ 1 ఇక్కడ 1 ఉంది కదా, ఆ 1 ని యాడ్ చేయాలి. 18 ప్లస్ 1 ఎంత? 19. సో 19. దెన్ రైట్ ద నెంబర్ 9 హియర్. నెక్స్ట్ 9 కూడా కంప్లీట్. నెక్స్ట్ 2 5s are హౌ మచ్? 2 5s are 10. 10 ప్లస్ 1 ఇక్కడ 1 ఉంది కదా,
10 plus 1 how much? 11. So write the 1 here. Next 2 to 5 complete. Next in ఎక్కడికి వెళ్ళాలి? 2 6. 2 6 are how much? 12. 12 plus 1 13. So 3 write them here. ఇంకా 2 తర్వాత ఇంకా చేయడానికి ఇంకేమైనా ఉన్నాయమ్మా పక్కన? ఇంకా లేవు కదా నెంబర్స్, లేవు కాబట్టి ఏం చేయాలి? ఇంకా రిమైనింగ్ ఇక్కడ మిగిలిన 1 కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసుకోవాలి. అంటే పక్కన ఇంకొక ప్లేస్ లో వేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓకేనా? దెన్ ఇక్కడ 2 తోటి మల్టిప్లికేషన్ ఓవర్. పక్కన ఇంకేమైనా నెంబర్స్ ఉన్నాయా? నో కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఈజ్ ఓవర్. దెన్ యాడ్ ద 2 నెంబర్స్. హౌ మచ్? 5. 7 plus 0 7. 9 plus 9 18. 1 plus 2 plus 1 3. 3 plus 1 4. 3 plus 3 6. 1 plus 1 1. Then the answer is 1,64,875. Then the product is 1,64,875. Okay na children? అర్థమైందా మీకు ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అనేది? క్లియర్ కదా? సో ఇలాగే లార్జ్ నెంబర్స్ ని మనము ఎక్స్టెండ్ చేసుకుంటూ మల్టిప్లికేషన్ చేద్దాం. వచ్చినటువంటి ప్రోడక్ట్స్ ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా చిల్డ్రన్? మల్టిప్లికేషన్ ఎప్పుడైనా కానీ మీరు చేసేటప్పుడు పేజీ ఇక్కడ వరకు ఉంటుంది అనుకో, పేజ్కి ఇటు సైడ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకి మల్టిప్లికేషన్ చేస్తున్న కొద్దీ నెంబర్స్ ఇటువైపు ఎక్స్టెండ్ అవుతా ఉంటాయి కదా. సో ఇటువైపు ఎక్స్టెండ్ అవుతా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? స్టార్టింగ్ లోనే ఇప్పుడు సపోజ్ ఇక్కడ పేపర్ ఇది అనుకోండి, ఇది మీ నోట్స్ లో పేపర్ అనుకుందాం. ఇప్పుడు మీరు మల్టిప్లికేషన్ ఇక్కడ స్టార్ట్ చేశారు అనుకో, ఇప్పుడు ఇందాక నేను చెప్పింది 6595 into 25 అని చెప్పి మల్టిప్లికేషన్ ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా 3 డిజిట్స్ ఉన్నాయి అనుకో, ఒక డిజిట్ తో చేసినప్పుడు ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంటి చేస్తే మళ్ళీ ఇంకొక నెంబర్ తో చేస్తే ఇంకొకటి, మళ్ళీ ఇంకోటి చేస్తే ఇంకోటి ఇక్కడ దాకా, మళ్ళీ ఇంకొకటి చేస్తే ఇంకా ఇలా పెరుగుతూ ఉంటుంది. అంటే మీకు పేపర్ కి ఇటువైపు ఎక్స్టెండ్ అవుతా ఉంటే పేపర్ ని దాటేసి వస్తా ఉంటుంది. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ప్లేస్ సరిపోయేదని దగ్గరికి రాయాలని ఇరికిచ్చి రాస్తారు కదా. సో అప్పుడు ఏమవుద్ది మీకు? నెక్స్ట్ నేను ఇక్కడ 2 నెంబర్స్ ఎడిషన్ చేస్తా కదా, ఆ ఎడిషన్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఏ నెంబర్ కింద ఏ నెంబర్ వేసుకున్నామో, ఏ నెంబర్ తో ఏ నెంబర్ ని యాడ్ చేయాలో అనేది తెలియదు. సరిగ్గా కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా, అన్ని ఒక దగ్గరకే ఉంటే మీ రైటింగ్ మీకే అర్థం కాదు. అప్పుడు మీరు ఏం చేయాలి? అక్కడ వచ్చేటువంటి ఆన్సర్ మొత్తం రాంగ్ అవుతుంది కదా. సో అలాంటి ఎర్రర్స్ అనేవి ఏమీ లేకుండా ఉండాలి అంటే మల్టిప్లికేషన్ ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ స్టార్ట్ చేసుకోండి చివరిలో. మరీ చివరంటే చివరి కాదు, మిడిల్ లో స్టార్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో పేపర్ కి మిడిల్ లో స్టార్ట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఎడిషన్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ అయిపోతుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది, తర్వాత ఇక్కడికి వస్తుంది. మంచిగా ఎడిషన్ చేసుకుంటే లైన్ బై లైన్ ఉంటుంది, పేపర్ లో నీట్ గా కనిపిస్తుంది. అర్థమైందా? సో పేపర్ లో నీట్ గా కనిపించాలంటే మిడిల్ లోనే వేసుకోండి, లేకపోతే ఇటువైపు కొంచెం జరుపుకోండి. కానీ మరి ఇటు స్టార్టింగ్ లో చివరిన చేసుకుందామని చేసుకోకండి. అలాగే ఇంకోటి ఏంటంటే లార్జ్ నెంబర్స్ కదా మీరు మల్టిప్లికేషన్ చేసేది, లార్జ్ నెంబర్స్ కాబట్టి పెద్దవి వస్తా ఉంటాయి కాబట్టి ఆన్సర్స్ ఒక పేజీలో అంటే అటువైపు ఒకటి మీరు ఏం చేస్తారంటే పేజీని హాఫ్ చేసి ఇటువైపు ఒక లెక్క ఇటువైపు ఒక లెక్క చేద్దామని చెప్పేసి చేస్తా ఉంటారు కదా. అలా ఇరికిచ్చేయమాకండి. ఒకటే ఒక ప్రాబ్లమ్ ని పేపర్ మిడిల్ లో చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత దాని కింద ఇంకొకటి చేయండి. ఇలా ఈ ప్రాసెస్ లో మీరు మల్టిప్లికేషన్స్ చేసుకోండి. ఓకేనా చిల్డ్రన్? నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇలాంటి సందర్భాలు చాలా చూశాను నేను. అలాంటి సందర్భాలు చూసినప్పుడు మీరు ఏం చేస్తారంటే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మీరు అలా చూపిస్తే ఒకవేళ చెక్ చేయడానికి నాకు ఇబ్బందే, నెక్స్ట్ మీరు యాడ్ చేసుకోవాలన్నా మల్టిప్లికేషన్ చేయాలన్నా మీకు ఇబ్బంది. ఓకేనా? సో అలాంటి ఇబ్బందులు ఏమి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలని చెప్పాను, ఇలా చేయాలని చెప్పాను. ఓకేనా? సో ఈ ప్రాసెస్ ని మీరు యూజ్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ థర్డ్ ఇంకొక సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్.
find the product of numbers. Product of numbers 6, 5, 9, 7, 3, 4 and 386. 386. ఓకేనా చిల్డ్రన్? సో ఈ నెంబర్ ని మనం మల్టిప్లికేషన్ చేయాలి. ప్రోడక్ట్ అన్నాడు కదా, ప్రోడక్ట్ అని కనిపించింది అని అంటే మీనింగ్ ఏంటి? వీఆర్ డూయింగ్ మల్టిప్లికేషన్. అర్థమవుతుందా? సమ్ అని కనిపిస్తే ఎడిషన్, డిఫరెన్స్ అని కనిపిస్తే సబ్ట్రాక్షన్. ఇవి మీకు క్లూ వర్డ్స్ అనమాట. ఎందుకు అని అంటే మనకి ఆల్రెడీ 4 ఆపరేటర్స్ లో 4 ఆపరేషన్స్ చేసినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ ని మీకు ఈ లెసన్ స్టార్ట్ చేసే ఫస్ట్ క్లాస్ లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ ప్రోడక్ట్ అన్నాడు కాబట్టి హియర్ వీఆర్ యూజింగ్ మల్టిప్లికేషన్. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? 6, 5, 9, 7, 3, 4. దట్ మీన్స్ 6,59,734 ని 386 తోటి మల్టిప్లికేషన్ చేసుకోవాలన్నమాట. సో నీట్ గా వేసుకోండి అమ్మా. 6, 5, 9, 7, 3, 4. ఓకేనా? దెన్ ఇంటూ 8, సారీ 6 కదా ఫస్ట్ వన్స్ ప్లేస్ లో 6, 8, 3. 386 ని మనము మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇంటూ కదా సింబల్, ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఏం చేయాలని చెప్పాను? ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు వన్స్ ప్లేస్ తో ఉన్న నంబర్ ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఓకేనా? వన్స్ ప్లేస్ లో ఉన్న నంబర్ తో మల్టిప్లికేషన్ చేసుకుంటాం కాబట్టి ఏమవుతుంది? 6 4s ఎంతమ్మా? 6 4s 24. 6 4s 24. సో రైట్ ద 4 హియర్. 2 అక్కడే ఉంటుంది. 6 3s 18. 18 plus 2 20. ఓకేనా? సో 20. దెన్ 0 రైట్ హియర్. 6 3s కంప్లీటెడ్ కదా. 6 7s 6 7s ఎంత? 6 7s 42. 42 plus 2 44. 42 plus 2 44. So write the 4 here. 6 9s 7 అయిపోయింది కదా. సో 7 కంప్లీటెడ్ కాబట్టి 6 9s 54. 54 మళ్ళీ ఇక్కడ 4 ఉంది కదా. సో 4 యాడ్ చేయాలి. 54 plus 4 58. Then write the 8 here. Next 6 5s 8 9 తో కంప్లీట్ అయిపోయింది కదా. 6 5s 30. 30 plus 5 35. So 35. ఓకే. నెక్స్ట్ 6 6 సారీ అంతే 6 6 36. 36 plus 3 39. Then 9 right here. ఇంకా నెక్స్ట్ 6 తర్వాత ఇక్కడ 6 ఉంది కదా. ఇంకేమైనా ఉన్నాయా నంబర్స్? ఏం లేవు కదా. అప్పుడు ఏమొస్తుంది? యాడ్ చేయాలి. ఇంకా ఇక్కడ లాస్ట్ 3 ఉంది కదా. ఆ 3ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మనం రాసుకోవాలి. ఓకేనా? సో వన్స్ ప్లేస్ తోటి కంప్లీటెడ్ కాబట్టి ఇంటూ మార్క్ పెట్టుకుంటున్నాం. మరి టీచర్ ఇంటూ మార్క్ ఎందుకు పెడుతున్నారు అని అంటే 6 తోటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 8 పక్కన ఏం లేదంటే 0 అన్నట్టు 80 తోటి చేస్తున్నాం అన్నట్టు మీనింగ్ మనం. ఓకేనా? 80 తోటి మీ చేస్తున్నట్టు. 80 తో చేస్తే ఇక్కడ 8 4s ఎంత? 32 కదా. అంటే 320 వస్తుంది. ఇక్కడ 0 అనేది ఇక్కడ వేసుకోవాలంటే 0 అనేది కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి మీరు ఇంటూ. ఎందుకు అంటే మీరు ఫస్ట్ నుంచి ఇలా ఇంటూ వేసుకుంటే నేర్చుకున్నారు కదా. అందుకని నేను ఇంటూ వేసి చెప్తున్నాను. 0 వస్తుంది ఇక్కడ యాక్చువల్ గా. అంటే 10s ప్లేస్ తోటి మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి 1 0 వస్తుంది. 100 ప్లేస్ తో చేస్తే 2 zeros వస్తాయి. 1000 ప్లేస్ తో చేస్తే 3 zeros వస్తాయి. అర్థమవుతుందా? సో అలాంటి కన్ఫ్యూజన్ అనేది మీరు పడకుండా ఉండాలి అంటే 3rd క్లాస్ లో 4th క్లాస్ లో జనరల్ మ్యాథ్స్ లో అన్ని మీరు ఈ ప్రాసెస్ లోనే నేర్చుకున్నారు కదా. సో చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తే మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు అని చెప్పి నేను కూడా అదే ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ తోటి అయిపోయింది కాబట్టి ఇంటూ పెట్టేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఏముందమ్మా? 8 ఉంది కదా. సో 8 తోటి ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ ఏంటి? 4. 8 తోటి మనం మల్టిప్లికేషన్ చేయాలి. 8 4s 32. 8 4s 32. సో ఫస్ట్ నెంబర్ తోటి కంప్లీట్ అయిపోయింది కాబట్టి గేదె గీసుకోండి. 32 2 రాయాలి ఇక్కడ. ఓకేనా? 8 3s 24. 24 plus 3 24 plus 3 ఎంత? 27. ఓకేనా చిల్డ్రన్? సో రైట్ ద 7 హియర్. 8 7s 56. ఓకేనా? 56 plus 2 58. ఓకేనా చిల్డ్రన్? 58. దెన్ రైట్ హియర్ 8. నెక్స్ట్ 8 7s అయిపోయింది. 8 9s అంతేగా అమ్మా.
త్రీ నెంబర్స్ తోటి మనం మల్టిప్లికేషన్ చేస్తాం. 8 4s are complete, 8 3s are complete, 8 7s are complete. నెక్స్ట్ 8 9s are. 8 9s are ఎంత? 72. 72 కి 5 యాడ్ చేయండి. 5 యాడ్ చేస్తే 73, 74, 75, 76, 77. So 77. Here 77. Then write the 7 here. Next 8 5s are. 8 5s are 40. 40 కి మళ్ళీ ఇంకొక 7 యాడ్ చేస్తే 47. So write the 7 here. 8 6 are 48. 8 6 are 48. 48 కి మళ్ళీ 4 యాడ్ చేస్తే 49, 50, 51, 52. మళ్ళీ ఒకసారి చూద్దాం. 8 6 are 48. 48 కి 4 యాడ్ చేయాలి. 48, 49, 50, 51, 52. ఓకేనా? సో 52 వస్తుంది. 52. రెండు ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి. ఇంకా తర్వాత మళ్ళీ 8 తోటి 6 తర్వాత ఇంకేమైనా ఉన్నాయా నెంబర్స్? ఏం లేవు కదా. సో రిమైనింగ్ నెంబర్ కూడా మనము నెక్స్ట్ ప్లేస్ లో రాసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ సెకండ్ నెంబర్ తోటి అంటే 10s ప్లేస్ తోటి మల్టిప్లికేషన్ కూడా ఓవర్. నెక్స్ట్ 100s ప్లేస్. ఓకేనా? సో 100s ప్లేస్ కి వెళ్ళాలి కాబట్టి సెకండ్ ప్లేస్ 10s ప్లేస్ తోటి కంప్లీట్ కాబట్టి ఒక 0 పట్టుకోండి. చూడండి ఇక్కడ 10s ప్లేస్ తో అంటే 10 వస్తుందని చెప్పా కదా. 100s ప్లేస్ తో ఇప్పుడు చేయాల్సింది అంటే 300 తో చేస్తున్నాం అన్నట్టు మనం ఇప్పుడు. సో 300 తో చేస్తున్నాం కాబట్టి 2 ఇంటూస్ వస్తాయి. 300 లో 2 zeros ఉన్నాయి కాబట్టి 2 ఇంటూస్ వస్తాయి అన్నమాట. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు 3 తో చేస్తే 3 4s are 12. 3 4s are 12. 12. 3 3s are 9. 9 plus 1 10. 9 plus 1 10. ఓకేనా చిల్డ్రన్? మీరు వర్టికల్ గా నంబర్స్ ని అరేంజ్ చేసుకోవడం మెయిన్. ఇక్కడ వర్టికల్ గా నంబర్స్ ని ఇలా అరేంజ్ చేసుకుంటే మీరు నెక్స్ట్ లాస్ట్ స్టెప్ లో ఎడిషన్ చేసేటప్పుడు ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే. నెక్స్ట్ 3 3s are 9 plus 1 10 over 3 7s are. 3 7s are ఎంత? 21. 21 plus 1 22. 22. Here 2. 3 9s are 27. 27 plus 2 29. ఓకేనా చిల్డ్రన్? 29. సో write the 9 here. Next 3 5s are 15. 15 plus 2 17. 15 plus 2 17. 17. So write the 7 here. Next 3 6 are 18. 18 plus 1 19. 18 plus 1 19. So write the 9 here. Next ఇంకా నెంబర్ ఏం లేదు కదా. సో రిమైనింగ్ 1 ఆల్సో రైట్ దేర్ హియర్. చూసారా చిల్డ్రన్? ఇప్పుడు నేను ఏం చెప్పాను ఇందాక మీకు, ఎడిషన్ చేసే మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఒక్కొక్క డిజిట్ మీరు చేస్తూ ఉంటుంటే ప్లేస్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు ప్లేస్ వాల్యూస్ పెరిగినప్పుడు పేజీకి ఒకవేళ మీరు మల్టిప్లికేషన్ స్టార్టింగ్ లో వేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎక్స్టెండ్ అవుతూ వస్తున్నాయా లేదా? ఎక్స్టెండ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు? దగ్గరికి రాస్తారు. దగ్గరికి రాసినప్పుడు ఎడిషన్ చేసుకోవడం. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఎడిషనే కదా. ఈ ఎడిషన్ చేసేటప్పుడు ఏ లైన్ కి ఆ లైన్, ఏ ప్లేస్ వాల్యూకి ఆ ప్లేస్ వాల్యూ రాసుకోకుండా మీరు ఎడిషన్ చేస్తే ఏమొస్తుంది? రాంగ్ ఆన్సర్ వస్తుంది కదా. అలాంటి మిస్టేక్స్ ఏమి ఉండకుండా ఉండాలంటే పేపర్ కి మిడిల్ లో మీరు ఇలా నీట్ గా నంబర్స్ వేసుకొని మల్టిప్లికేషన్ చేయండి. చేసినప్పుడు మీకు మంచిగా ఇక్కడ క్లియర్ గా ఏ రోకి ఆ రో కనిపిస్తుంది. చూసారా కాలమ్స్ ఎలా కాలమ్స్ కనిపిస్తున్నాయో? మీరు కూడా అలా కాలమ్స్ సెట్ చేసుకుంటూ వర్టికల్ గా మీరు వేసుకుంటే ఎడిషన్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ ఇవి ఎందుకు వేపిస్తున్నాను అని అంటే మల్టిప్లికేషన్ లో మీకు ఎక్కడైనా మిస్టేక్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఎక్కడ దాకా చేసి మర్చిపోయాం అనుకోండి, ఎక్కడ వరకు చేసాము అనేది ఇక్కడ చెక్ చేసుకుంటుంటే అర్థమవుతా ఉంటది అనమాట. ఓకేనా? అందుకని ఇవి కూడా మీరు పక్కన రఫ్ వర్క్ అనేది క్లియర్ గా చూపించండి. ఇలా క్లియర్ గా రఫ్ వర్క్ చూపిస్తూ మీరు ఇలా మల్టిప్లికేషన్ చేశారనుకోండి, ఎప్పటికీ మీరు మిస్టేక్స్ అనేవి చేయరు. చూడడానికి కూడా, చూసే వాళ్ళకు కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది. బాగా రాశారు, బాగా చేశారు అన్న ఆలోచన చూసే వాళ్ళకు కూడా కలుగుతుంది. గుడ్ చిల్డ్రన్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయడానికి పక్కన ఇంకొక ఏ నెంబర్ లేదు కదా. సో నెక్స్ట్ ఈ 3 నెంబర్స్ ఏం చేయాలి? మనము ఈ 3 rows ని యాడ్ చేయాలి. యాడ్ చేసేద్దామా? ఓకే. నెక్స్ట్ హియర్ 4. 0 plus 2 2. 4 plus 7. 4 plus 7 11. 11 plus 2 13. So 3 right here, 1 here. 8 plus 8 16. 16 plus 1 17. 17. Okay na? 5 plus 7 12. 12 plus 2 14. 14 plus 1
15. Okay na children? 9 plus 1, 9 plus 7, 16. ఇక్కడ 10. ఈ 9 plus 1 10, 9 plus 7 16, 10 plus 16 26. 3 plus 2 5, 5 plus 7 12, 12 plus 2 14. 9 plus 1 10, 10 plus 5 15. So 5 here, 1 here, 1 plus 1 2. Okay na children? We get the product is 25 crore 46 lakhs 57,324. అర్థమైందా? మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఇలాంటి ప్రాసెస్ నే యూజ్ చేయండి. ఇలా వర్టికల్ గా ఏ రో ఆ రో మీరు మంచిగా సెట్ చేసుకుంటే, అలాగే విడివిడిగా ఏమన్నారు కానీ ఒక్కొక్కటి ఇంత అక్షరాలు రాయొద్దు. అంటే మీ సైజ్ లోనే లెటర్స్ రాయండి, మీ సైజ్ లోనే రాయండి. కానీ ఇలా మీరు మెయింటెనెన్స్ అనేది నీట్ గా మెయింటైన్ చేస్తే మీకు మిస్టేక్స్ అనేవి ఏమి జరగకుండా ఉంటాయి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ మీకు అర్థమైంది కదా మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అనేది. ఇప్పుడు చూసారు కదా, టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి నేను ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ డివిజన్స్ ఇస్తాను, మీరు చెయ్యండి అమ్మా. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు చాలా ఉన్నాయి. ఈరోజు రేపు చేస్తారా మరి? చిల్డ్రన్ హోంవర్క్ రాసుకోండి అమ్మా. ఫస్ట్ వన్ 2756 into 312. Second one 65485 into 483. Third one 16702 into 243. Fourth one 654832 into 824. ఓకేనా చిల్డ్రన్? ఈ 4 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ రేపటి క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. ఈ రోజు చెప్పుకున్న క్లాస్ మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలనేది అర్థమైందా? ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ రిమైనింగ్ మల్టిప్లికేషన్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఈ రోజు ఇంతవరకు చాలు, బాయ్.